శివ విందా ఫ్యామిలీని కలవడానికి రాబోతున్నాడని తెలుసుకున్న సోమేశ్వర్ అతనిని ఎదుర్కోవడానికి తన బ్రదర్స్తో కలిసి ప్లాన్స్ వేస్తాడు. సోమేశ్వర్ సుందర్ విందాతో ఫ్యామిలీ అధికారాన్ని అప్పగించమని అడుగుతాడు. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా అడ్మైరింగ్గా శివని చూశారు. కానీ ఒక్క యువతి ఫేస్ మాత్రమే నమ్మశక్యం కాకుండా పానిక్ అవుతూ కనిపించింది. శివ కార్ దిగి రావడం చూసిన మేఘన కళ్ళు బయటికి చొచ్చుకొనొచ్చేంత పెద్దగా చేసి చూసింది. ఆమె గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగాన్ని అందుకుంది. ఒకప్పుడు తను ఎంతో అవమానించిన సురభి భర్త విందా వంశానికే ఎల్డర్ అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకు ముందు కూడా తను ఇచ్చిన పార్టీలో శివని ఎంతగా అవమానించింది గుర్తొచ్చి చిన్న వణుకు స్టార్ట్ అయింది ఆమెలో. సురభి కంటే తనే అందంగా ఉంటుందని, ఆమె కుటుంబ నేపథ్యమే సురభి కంటే ఎక్కువని తను ఇన్నాళ్ళు అనుకుంది. కాని సురభి ఇంత పవర్ఫుల్, ఇంకా గొప్ప చరిత్ర ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటుందని మేఘన అస్సలు అనుకోలేదు. ఇప్పుడు శివని అలా చూశాక ఆమె నోట్లో నుంచి ఇక మాటలు రాలేదు. నోరు మూతపడిపోయింది. శివ విందా విల్లాలోని హాల్ లోపలికి వెళ్తుంటే లంబో మాత్రం హాల్ బయట ఆగిపోయాడు. తన చుట్టూ చూసిన అతనికి విల్లా లేఅవుట్ చాలా బాగుందని అనిపించింది. నిజం చెప్పాలంటే ఆ విల్లా రాజవంశం యొక్క విలక్షణమైన నిర్మాణ శైలికి చిహ్నం. ఆ విల్లాన్ని రెనోవేషన్ చేయించినప్పుడే ప్రత్యేకంగా గార్డెనింగ్ మీద దృష్టి పెట్టడం వల్ల ఆ భవనానికి ఇంకా అందం వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ విల్లాని అతి పురాతనమైన ప్యాలెస్లతో పోల్చవచ్చు. శివ, ప్లీజ్ కమ్. హాల్ గేట్ వద్ద నిలబడి చాలా రెస్పెక్ట్తో తన చేతులతో లోపలికి దారి చూపిస్తూ శివని లోపలికి ఆహ్వానించాడు కోవింద్. శివ ముందు నడుస్తుంటే అతనికి ఒక అడుగు వెనకాల కోవింద్ నడుస్తూ హాల్లోకి ఎంటర్ అయ్యారు. శివ హాల్లోకి ప్రవేశించిన మరుక్షణం లెక్కలేనన్ని ఆశ్చర్యకరమైన కళ్ళు అతనికి స్వాగతం పలికాయి. వాళ్ళందర్నీ ఒక్క కంటితో గమనిస్తూనే హాల్ మధ్యలోకొచ్చాడు శివ. అతనికి రెండు పక్కల సీట్ల వరుసలు ఉన్నాయి. మరికొన్ని ప్రత్యేకమైన సీట్స్ కాస్త ఎత్తుగా అమర్చబడి ఉన్నాయి. అకేషన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క స్టేటస్ ని బట్టి అక్కడ కూర్చునే సీట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ దాదాపు 20 మంది ఉన్నారు. అందరూ 40ల మధ్య వయసున్న పురుషులుంటే కొంతమంది మాత్రమే మహిళలున్నారు. కైలాష్ మాత్రం ఒక చివరనున్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నిజం చెప్పాలంటే ఇంకా అతను శివస్థాయికి చేరుకోవడానికి అర్హత సాధించలేదు. అదే సమయంలో శివ రాకని చూసిన విందా ఫ్యామిలీ సీనియర్ మేనేజ్మెంట్ మాత్రం చాలా ఆశ్చర్యపోయింది. ముఖ్యంగా శివ ముఖం చూసి అతను చాలా చిన్నవాడు. నిజం చెప్పాలంటే వాళ్ళందరి పిల్లల వయసుతో సమానం. అలాంటివాడు విందా వంశానికి ఎలా ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి అర్హుడు? విందా ఫ్యామిలీలో 6 పెద్దలు. కోవింద్ స్వయంగా వెళ్లి శివని తీసుకురాకపోయుంటే వాళ్ళు శివ ముందు తల వంచి స్వాగతం పలకాల్సిన పవర్ఫుల్ పర్సన్ అని నమ్మేవారు కాదు. విందా ఫ్యామిలీలోకి మీకు స్వాగతం మిస్టర్ శివ అని డిగ్నిఫైడ్ లుక్తో చెప్పాడు కోవింద్. కోవింద్ నమస్కరించడంతో మిగతా వాళ్ళందరూ కూడా గౌరవప్రదంగా లేచి శివకి నమస్కారం చేస్తూ వెల్కమ్ మిస్టర్ శివ అని ముక్తకంఠంతో అన్నారు. కాని ఒక్కళ్ళు మాత్రమే లేచి నిలబడలేదు, అతనికి నమస్కరించలేదు. అతనే విందా కుటుంబంలోని 3 దిగ్గజాలలో ఒకడైన సోమేశ్వర్. సోమేశ్వర్ తన కళ్ళను చిన్నగా చేసి తన పదునైన కళ్ళతోనే శివని తేరిపారా చూస్తున్నాడు. అతనిని ఒక అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు శివ కూడా తన పదునైన చూపుతో సోమేశ్వర్ కళ్ళల్లోకి చూస్తున్నాడు. మిస్టర్ శివ, నేను విందా వంశంలో ఈ తరం బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాకు మీ వంశం పెద్దలు తెలియదు. ఇంతకీ మీరు మా విందా కుటుంబంలోకి రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమైనా ఉందా అని నెమ్మదిగా అడిగాడు సోమేశ్వర్. శివ మాత్రం తన కూల్ ఐస్తో అతడినే చూస్తున్నాడు. తన చూపుతోనే సోమేశ్వర్కి వణుకు పుట్టిస్తున్నాడు. విందా కుటుంబానికి నాకు ఏంటి సంబంధం అని అడుగుతున్నావా అని స్ట్రైట్ గా ప్రశ్నించాడు శివ. శివ మాటలకు అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ ఊహించలేదు శివ అంత ధైర్యంగా, పవర్ఫుల్ అండ్ డామినేటింగ్ గా ఉంటాడని. నిజం చెప్పాలంటే విందా కుటుంబంలో సోమేశ్వర్కి తనదైన గుర్తింపు ఉంది. ఆ గర్వంతోనే అతను శివకి కనీస మర్యాద ఇవ్వలేదు. శివని చూడగానే వచ్చిన కోపాన్ని 10 మందిలో బయట పెట్టకుండా వెంటనే డిగ్నిఫైడ్ గా చూస్తూ కూర్చున్నాడు. శివ మాటలకి అతనినే చూస్తూ ఉన్నాడు సోమేశ్వర్. అతని గుండెల్లో కోపం లావాలా ఉప్పొంగుతోంది. ఈ శివకి నాపై ఇంతమందిలో అరవడానికి ఎంత ధైర్యం! ఇన్నేళ్ల నా అనుభవంలో నా ముందు నిలబడి మాట్లాడే సాహసమే ఎవ్వరూ చేయలేదు. అలాంటిది
ఇంత గర్వంగా ఒకడు నా ముందు నన్ను సవాల్ చేయడమా అని అనుకున్నాడు. అతను శివ ఇలా మాట్లాడటం అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. శివ, నువ్వు ముందు ఈ ముంబైకి వచ్చినప్పుడు ఈ ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వలేదు. నువ్వనుకుంటున్న పెద్ద హోదాని ఇవ్వలేదు. మరి నీకు నువ్వే ఎలా అనుకుంటున్నావు ఈ విందా సామ్రాజ్యానికి ఎల్డర్నని? ఇంకా పైగా ఈ యారగెన్సీ, దీనికి నీ ఆన్సర్ ఏంటి అని కమాండింగ్ గా అన్నాడు సోమేశ్వర్. సెల్ఫ్ ఐడెంటిటీ? విందా ఫ్యామిలీకి ఎల్డర్గా మీరు నన్ను ఒప్పుకోకపోతే విందా ఫ్యామిలీ రూల్స్ మీకు అర్థం కాలేదని అర్థం, లేదా మీరు దీనికి ఒప్పుకోవట్లేదని అర్థం. అసలు నేను ఇక్కడికి ఏం తెలియకుండానే వచ్చాననుకుంటున్నారా? ఈ కుటుంబ పెద్ద బాధ్యతలు తీసుకోవడానికి స్వయంగా నేను విందా కుటుంబం ఇంటికెళ్ళి మోకరిల్లాలా? నేను ఈ పదవి కోసమే ఇక్కడికి వచ్చానని మీరు అనుకుంటున్నారా అని ఘాటుగా అన్నాడు శివ. శివ అడుగుతున్న మాటలకి సోమేశ్వర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. సాధ్యమైనంత వరకు తన గొంతులో కోపాన్ని ప్రదర్శించకుండా అదుపు చేసుకుంటూ, చూడు శివ, సుందర్ విందా నిన్ను గుర్తించినప్పటికీ నువ్వు రాగానే ఎదురుగా నిలబడి సెల్యూట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను కూడా ఈ విందా ఫ్యామిలీలో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను. అసలు నువ్విక్కడికి ఎందుకొచ్చావు? ముందు పాయింట్కి రా అని అన్నాడు. సోమేశ్వర్ మాటలకి శివ తన మనసులోనే వెటకారంగా నవ్వుకున్నాడు. సుందర్ విందా చనిపోయేలోపు సోమేశ్వర్ తనకు తానుగా విందా సామ్రాజ్యానికి అధిపతిగా ప్రకటించుకోవాలని అనుకుంటున్నాడు. అదే జరిగితే ఆకాశంలో ఉన్న విందా సామ్రాజ్య పరపతి మట్టిలో కలిసిపోతుంది. అదంతా సరే, నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అజయ్ తల్లిదండ్రుల్ని ఎవరు చంపారు అని సూటిగా సోమేశ్వర్ని చూస్తూ అన్నాడు శివ. అతని కళ్ళల్లో తీవ్రమైన కోపం క్లియర్గా తెలుస్తుంది. సంబంధం లేని ప్రశ్న అని అనుకున్న సోమేశ్వర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అసలు శివ వస్తాడని సోమేశ్వర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా ఈ విషయం అడగడానికి ఎందుకంత ఒత్తిడి చేస్తున్నాడు? ఇవన్నీ బయటకు రానివ్వడానికి నేనొక ఫూల్ని కాదు అని అనుకున్నాడు సోమేశ్వర్. ఎందుకంటే అతనికి అజయ్ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసు. అతని తల్లిదండ్రులను హత్య చేయమని, అక్కడ ఏ ఆధారాలు దొరకకుండా ఆ గదిని నాశనం చేయమని డార్క్ గార్డ్స్ కి ఆదేశాలిచ్చింది కూడా అతనే. శివ ఇంత మూర్ఖంగా ఇలాంటి వాటి గురించి కూడా తెలియకుండా స్టూపిడ్స్ కోసం తన ముందుకొచ్చి ఎందుకు నిలబడ్డాడో అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ విమాన ప్రమాదంలో చనిపోయారు, వాళ్ళవి హత్యలు కాదు అని సాధ్యమైనంత ప్రశాంతంగా చెప్పాడు సోమేశ్వర్. ఓ, హీస్ దట్ రైట్ అని అతని మాటల్ని తీసి పారేసినట్టు అని, ఇక్కడ ఈ మాట ఎవరైతే విన్నారో వాళ్ళంతా తిరిగి ఏ ప్రశ్నలు అడగట్లేదు. ఫ్యూచర్లో జరిగేదానికి నన్ను బ్లేమ్ చేయకండి అని ముందే హెచ్చరించినట్లుగా అందరితో అన్నాడు శివ. ఎదుటివారికి కేవలం హెచ్చరిక మాత్రమే కనిపించింది. కాని బిగిసిన అతని పిడికిలి, లోతైన అతని స్వరం, ఉప్పొంగిన నరాలు అతని కోపాన్ని ఎంత అదుపు చేసుకుంటున్నాడో చెప్పకనే చెప్తున్నాయి. అతని కళ్ళల్లోకి చూపు కలపలేక అందరూ తలలు దించుకున్నారు. కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకునే ధైర్యం కూడా చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరికి అసలు విషయం తెలుసు. కానీ ధైర్యం చేసి మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎవరు మాట్లాడితే ఎక్కడ వాళ్ళ నుండి నిజాలు బయటపడతాయో అన్న భయం. మంచు తుఫానికి వణికిపోతున్నట్లుగా వణికిపోతున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళకి శివని చూస్తుంటే ఒక డీమాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. శివ, డోంట్ బి అలార్మిస్ట్ హియర్. ఇది విందా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఈ కుటుంబ పెద్దగా దాన్ని నేను చూసుకుంటాను. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నేను చేపిస్తాను. నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని సాధ్యమైనంత నెమ్మదిగా అన్నాడు సోమేశ్వర్. శివకి ఇదంతా రెడిక్యులస్ గా అనిపించింది. అసలు వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు? ఈ రోజుతో వాడి పతనం మొదలైనట్టుగానే ఉంది. నేనెప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు. నేనిక్కడ కేవలం ఒక ఎల్డర్గా నటిస్తున్నాను. ఈలోపే చూస్తాను వీళ్ళ సంగతి అని తనలో తాను అనుకున్నాడు శివ. శివ అంత నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడే అతని గురించి ఒక అంచనాకి రాగలడు సోమేశ్వర్. అతను మంచిగా ఉన్నంత వరకే మంచిది. చెడు చేయాలనుకుంటే అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. దేనికైనా పానిక్ అవ్వడు. కామ్గా ఉంటూనే తన అపోనెంట్ ని మట్టు పెడతాడు. కొన్ని విషయాలలో నిజంగా శివని చాలా తక్కువ అంచనా వేశాడు సోమేశ్వర్. సోమేశ్వర్ ఆకతాయితనం చూస్తూ గట్టిగా క్లాప్స్ కొడుతూ, నేను కూడా చూస్తున్నాను శివ, చాలా దూరం వచ్చేసావు. నీకు చాలా కోపం వస్తుంది కదా, గొంతు ఆరిపోయి ఉంటుంది అని వెటకారమాడుతూ, ఎవరున్నారక్కడ? విందా కుటుంబానికి కొత్తగా వచ్చిన అధిపతికి కనీసం టీ అయినా ఇవ్వండి అని అన్నాడు. అతని మాటలకు కాస్త దూరంగా నిలబడిన నీలిరంగు బట్టలు వేసుకున్న ఒక మధ్య వయసు వ్యక్తి
టీ ట్రేతో శివ వైపు నెమ్మదిగా వస్తున్నాడు. అతని మొహం తెల్లగా, అతని వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. కళ్ళు తీక్షణంగా చూస్తుంటే ఒక రకమైన అతీంద్రియ స్వభావాన్ని అతను కలిగున్నాడని చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ ముంబై నగరంలో నేను మీ గురించి చాలా విన్నాను. మీరు ముసలాడనుకున్నానే అంటూ ఒక కన్నింగ్ స్మైల్తో ఒక చేతిలో ఉన్న టీ కప్ శివ చేతికి అందిస్తున్నాడు కాలా. శివ మొహం కొద్దిగా చిట్లించి తీక్షణంగా కాలా వైపే చూశాడు. అతని బలమైన శ్వాసలోని వేగం, కళ్ళల్లోని చురుకుదనం అతను మామూలు మనిషి కాదని, అతనికి ప్రోఫౌండ్ ఇంటర్నల్ స్కిల్స్ ఉన్నాయని, అతనొక రేర్ మాస్టర్ అని శివ ఇట్టే కనిపెట్టేశాడు. కాలా తన గురించి చెప్పినప్పుడు విందా కుటుంబంలోని సీనియర్ సభ్యులందరికీ అనుమానం వచ్చింది. ఎందుకంటే వాళ్ళిదివరకే కాలా గురించి చాలా వినున్నారు. ఇతను కాలానా? ఇతను మాస్టర్ స్కిల్స్ లో ఎక్స్పర్ట్ కదా. సెకండ్ బ్రదర్ కాలానెందుకు పిలిపించారు? దీని వెనక ఉద్దేశం ఏంటి? వీళ్ళిద్దరికీ బల పరీక్ష పెట్టాలనుకుంటున్నారా? మాకు కూడా అనిపిస్తుంది. అసలు శివ ఐడెంటిటీ ఏంటో, అతను బలమేంటో తెలుసుకోవాలని అని విందా కుటుంబంలోని సీనియర్ సభ్యులందరూ వాళ్ళల్లో వాళ్లే ఇలా గుసగుసలాడుకుంటున్నారు. కాని అవన్నీ శివ వినేశాడు. ఎందుకంటే శివ దగ్గర తన చుట్టూ 100 మీటర్ల లోపల గాలి ఇంకా గడ్డిపోచ శబ్దాన్ని కూడా అతను వినగలడు. అది అక్కడున్న ఎవ్వరికీ తెలియదు. మిస్టర్ శివ, ప్లీజ్ హ్యావ్ ఇట్ అన్న కాలా మాటతో తేరుకొని చిరునవ్వుతో టీ కప్ అందుకోబోయాడు శివ. కాలా తన మార్షల్ ఆర్ట్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడని శివకి అర్థమైంది. టీ అందించడం ఒక సాకు మాత్రమే, కానీ అసలు విషయం శివ నైపుణ్యాలను పరీక్షించడమే కాలా లక్ష్యం. నిజం చెప్పాలంటే శివ స్ట్రెంగ్త్ ముందు కాలా సగం ఉడికిన గుడ్డు లాంటివాడు. తనని ఎదుర్కొనే శక్తి ఉన్నా తట్టుకునే శక్తి మాత్రం కాలాకి లేదన్న సంగతి శివకి బాగా తెలుసు. అందుకే కనీ కనిపించకుండా ఒక పక్కగా నవ్వుకున్నాడు శివ. నిజానికి కాలాని ఎదుర్కోవడం కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే అతనికి ప్రపంచంలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ అన్నీ తెలుసు. అన్నిట్లో కూడా కాలా సుప్రసిద్ధుడు. అతని స్కిల్స్ గురించి, అతను అందుకున్న సత్కారాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. శివకి గట్టి పోటీ ఇస్తాడని చెప్పాలి. కాని కాలా ఉన్న భంగిమ చూసిన శివకి అతను ఎలాంటి మార్షల్ ఆర్ట్ ఉపయోగించాలనుకుంటున్నాడో అర్థమైంది. అది పురాతనమైన చైనీస్ యుద్ధ కళ. చిన్నగా నవ్వుకున్న శివ, వీళ్ళు నేర్చుకుంటే వంట పడతాయేమో కాని నాకలా కాదుగా అని అనుకున్నాడు. అతనితో పోటీకి సిద్ధమని తను కూడా అతనికి అనుగుణంగా నిలబడి ఆ టీ కప్ అందుకోవడానికి ప్రయత్నించాడు శివ. మెరుపు వేగంతో కాలా అతని మణికట్టుని ట్విస్ట్ చేశాడు. అతని మెరుపు వేగానికి ఆశ్చర్యపోయారు. అతని టెక్నిక్ అద్భుతం. కానీ శివ మాత్రం అతన్ని తన చెయ్యి తాకనివ్వకుండా ఒక డ్రాగన్ లాగా చేతిని చాచాడు. ఒకే ఒక్క కిక్, ఎముకలు నలిగిన శబ్దం. కానీ కాలా ముఖంలో మాత్రం మార్పు రాలేదు. ఎముకలు విరిచేంత బలం ఒక్కసారిగా సముద్రంలోకి సునామీలా దూసుకొచ్చి వెళ్లిపోయింది. శివ తాటికి కాలా తట్టుకోగలదా? కాలాని చూసుకుని విర్రవీగుతున్న సోమేశ్వర్ పరిస్థితి ఏంటి? విందా ఫ్యామిలీ పోతుందా, లేదంటే ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.